ఇంగ్లీష్ లో ఇండియన్ రైటర్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో 22 ఏళ్లలోనే రెండో ఫిక్షన్ స్టోరీ రాశారు అర్మాన్ ఫరీద్. ట్రాప్డ్ పేరుతో రాసిన ఈ బుక్ ను టాలీవుడ్ అందాల తార చార్మి రిలీజ్ చేశారు. బుక్స్ చదవడం అంటే తనకిష్టమని, ట్రాప్డ్ ఫిక్షన్ ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసేలా ఉందని ఆమె అన్నారు. ఫరీద్ తనకు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్ అని, తన జీవితంలో ఎన్నో మంచి అవకాశాలు ఉన్న రైటర్ గానే స్థిరపడాలన్న కోరిక తన మీద తనకున్న నమ్మకాన్ని తెలియజేస్తుందని చార్మి అన్నారు. అర్మాది ఇది రెండో బుక్ అండ్ సంవత్సరం కూడా కాలేదు సెకండ్ బుక్ రిలీజ్ చేస్తున్నాడు. అండ్ నాకు చిన్నప్పటి నుంచి తను బాగా పరిచయం. ఈస్ బీన్ వెరీ ప్యాషనేట్ అండ్ వెరీ టాలెంటెడ్ సిన్స్ హిస్ వెరీ యంగ్ ఏజ్. అండ్ ఈ రోజు రెండో బుక్ ట్రాప్ రిలీజ్ చేశాడు. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఐ కాంట్ బిలీవ్ ఇట్. ఐఎమ్ హియర్ అండ్ హీస్ యాక్చువల్లీ డన్ ఇట్ టుడే. అండ్ the expressions are better. It's a more powerful book. The first one was a collection of stories. This is one story, it's a novel. And I think within the second book, there's a very strong story behind it, a very emotionally powerful story. We're trying to deal with the darker side of this day and age, and we're trying to do it realistically. It's a topic that I think within India we're not very comfortable dealing with. We tend to push these matters under the rug. But I want to talk about this openly and honestly, and not with any judgmental view, but just talk about it with truth to try and get to a better place. ఇక ఇవి బులెటిన్ విశేషాలు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్న N6 టీవీ సామాన్యుడి ఆరోపణ. ప్రేక్షకులకు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. బ్లాక్ అండ్